ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగును ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. మరి దేవుని మాటలో మరి ఆయన చెప్తున్న ఖచ్చితమైన ఉన్నతమైన మంచి లోతైన ఆజ్ఞ, నా ప్రేమ యందు నిలిచియుండుడి. మరి దేవుని ప్రేమను పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి? దేవుని ప్రేమలో మనం ఉండాలి అని అంటే, మరి దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామని చెప్తానే ఉన్నాం, కానీ దేవుడు మనల్ని తిరిగి ప్రేమిస్తున్నాడా? మరి దేవుని మనం ప్రేమిస్తున్నాము అని చెప్పి తన సహోదరులని ప్రేమించకపోతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? అయితే మొదటి యోహాను పత్రికలో చూస్తే 4వ అధ్యాయంలో మరి 19వ వచనము గమనిస్తే, ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు కదా. నిజంగా మరి నీలో ప్రేమ ఏమాత్రం ఉంది అనేది ఇప్పుడే అర్థమవుతుంది, అనేది తెలుస్తుంది. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను చెప్పి దేవుణ్ణి ప్రేమించలేకపోతే అది వృధా. తన సహోదరుని ప్రేమించలేకపోతే వృధా. మరి ప్రేమ యందు వేరుపారి అని చెప్తున్న మాటల్ని మనం మర్చిపోయి, మరి సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ మరి వ్యక్తిగత జీవితంలో మన తోటి సహోదరుల మధ్యలో కానీ రక్త సంబంధికుల మధ్యలో కానీ నువ్వు ప్రేమని ఏమాత్రం కనబరచగలుగుతున్నావు? అదెవరైనా సరే నిజముగా భక్తి పైరూపకంగా కలిగి ఉండి లోపల ప్రేమ లేని వాడు వ్యర్థమే. వాడు ప్రతిసారి చీకట్లో ఉన్నట్టే అని సెలవిస్తుంది. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించిన వాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. మరి క్రైస్తవులుగా పిలువబడిన మనము కానీ లేకపోతే ఇతరులు ఎవరైనా సరే తన సొంత సహోదరుని ప్రేమించలేక దేవుని యొద్ద ఎంత భక్తి చూపించినా అది వ్యర్థమే. తన సొంత కుటుంబాన్ని ప్రేమించలేకపోతే, తన సొంత రక్త సంబంధికుల్ని ప్రేమించలేకపోతే, తల్లిదండ్రులను కానీ అత్తమామలు కానీ కుటుంబాన్ని కానీ ఏ ఒక్కరిని కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ మరి తోటి బంధువులు ఎంతైతే రిలేషన్షిప్ ఉందో, మరి సంఘస్థులే కానీ మరి సంఘంలో ఉన్న వ్యక్తులనే కానీ నువ్వు ఏమాత్రం ప్రేమించలేకపోయినా అది దేవుణ్ణి ప్రేమించినట్టుగానే ఉంది. మరి ప్రేమిస్తున్నానని ఆరాధన చేస్తూ ఆత్మీయంగా గడపాలని రకరకాలుగా క్రియలు చేస్తున్నప్పటికీ ఇంట్లో సరైన ప్రేమ లేకపోతే నువ్వు చేస్తున్న భక్తి జీవితము వృధా. ఏ రోజు నీ భక్తి కొనసాగించబడదు. ప్లీజ్ దయచేసి గమనిస్తున్న ఈ మాటలు వింటున్న మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే, మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి అంటే మొదటగా నీ తోటి సహోదరుని ప్రేమించడం నేర్చుకో. నీ తోటి వ్యక్తిని నువ్వు ఎంతగా అయితే ప్రేమిస్తూ కల్మషం లేకుండా, మరి కోపం లేకుండా, ద్వేషం లేకుండా, అసూయ లేకుండా వారి పట్ల నువ్వు కృపను చూపిస్తూ, వారి పట్ల దయను చూపిస్తూ నువ్వు ఏ విధంగా అయితే ముందుకు పోతూ ఉంటావో అప్పుడు దేవుని దయని కృపను పొందుకుంటావు. క్షమించుడి క్షమించబడుదురు. మరి పరలోక సంబంధమైన విషయాల్లో 2 అంశాలు ఒక వ్యక్తి పరలోకంలో ఉంటున్నాడు అని తెలుసుకోవాలి అని అంటే ఏంటి అని అంటే, క్షమించుడి క్షమించబడుదురు కదా. క్షమించుడి క్షమించబడుదురు. మరి నువ్వు క్షమించబడాలి అని అంటే, దేవుని చేత క్షమించబడాలంటే నీ తోటి సహోదరుని కూడా క్షమించడం నేర్చుకో కదా. నీ మీద తప్పు, వారి మీద తప్పు నేరము మోపకుడి, నీ మీద నేరము మోపబడదని సెలవిస్తుంది. మరి నీ మీద నేరం లేకుండా చేసుకోవాలంటే మొదటగా నీ సొంత సహోదరుని ప్రేమించి అప్పుడు దేవుని దగ్గరికి రా. అప్పుడు నీ భక్తి నిజమని తెలియజేస్తుంది. అనేకులు మరి ఆ భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు, మందిరాల్లో ఉంటున్నారు, కానీ దేవుని ఎదుట నిజమైన భక్తి కనబరచలేకపోతున్నారు. దీన్ని బట్టి నీ నిజమైన భక్తి బయటకు వచ్చును గాక. దేవుడి వాక్యము నీ నుంచి, నా నుంచి, ప్రతి ఒక్కరి నుంచి, వింటున్న వారందరి నుంచి ఈ మాటల చేత మరి కుటుంబీకుల్లో ప్రేమ మొదలవును గాక. ఆమేన్. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక. అవును తండ్రి, మీరు మొదటగా మమ్మల్ని ప్రేమిస్తేనే మేము మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నామయ్యా. అవును తండ్రి, ఇదిగో మరి ప్రభా తోటి సహోదరులను ప్రేమించలేక ఇదిగో అవును ప్రభా ఇంకా కోపము, ద్వేషము, అసూయతో మా జీవితాలు రగిలిపోతుండగా ఇదిగో మరి నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకొంచు అబద్ధం ఆడుతున్నాం అయ్యా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి మీద మా ప్రేమని వెల్లడిపరచుటకు సహాయం దయచేయండి. మీ కృపని ఇదిగో విస్తరింపజేయనట్లుగా అభిషేకించండి. ఇదిగో వింటున్న వారిని అందరినీ బ్లెస్ చేస్తూ ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.